మా వదిన గారు ఆ ఫోటోను చూసే సమయం ఆసన్నమైంది. చూశాక ఆవిడ ఆగ్రహిస్తుంది, ఇంట్లో వాళ్ళందరూ ఆక్రోశిస్తారు. సమంత విలపిస్తుంది. అప్పుడు మనం ప్రసన్నులు అవుదాం, ఆనందిద్దాం. See, don't tell me any stupid stories. ఆ సమంత సావిత్రమ్మ గారి గదిలోకి వెళ్తుంది. మరీ మంచిదండి. పులి బోన్లోకి తనే స్వయంగా వెళ్ళింది. పదండి, అక్కడ జరగబోయే రసవత్తరమైన సన్నివేశం చూద్దాం. పుస్తకం చేతిలోకి తీసుకుంది. వదిన గారు రామాయణం పుస్తకాన్ని తెరవబోతున్నారు. బుక్ తీస్తే ఏంటి? ఆ ఫోటో ఆ పుస్తకంలోనే ఉందండి బాబు. అవునా? అమ్మమ్మా, అమ్మమ్మా, ఏమిటి? అమ్మమ్మ, నువ్వు ఒకసారి కిందికి రావాలి. ఎక్కడికి? రామమ్మా, చెప్తాను. చెప్పొచ్చు కదా. చెప్పడం కన్నా మీరు చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది. ప్లీజ్ అమ్మమ్మా. అమ్మమ్మ ప్లీజ్. నేనొస్తాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మమ్మా. త్వరగా రా. శాంతం శాంతం. చూడు, అంతా నీ వల్లే. ఆ బుక్ లో ఫోటో పెడితే సావిత్రమ్మ గారు ఎప్పుడు చూడాలా ఫోటో? చూస్తుందండి. మా వదిన గారికి పురాణాలంటే మహాప్రాణం. తప్పకుండా నేనిచ్చిన రామాయణాన్ని చూస్తుంది, చదువుతుంది, అలాగే అందులో ఉన్న ఫోటోను కూడా చూస్తుంది. కాకపోతే ఆ సమంత పక్కనుండగానే ఆ ఫోటోను చూస్తే బాగుండేది కదా అని నా ఫీలింగ్. పంతులు గారు, స్నాతకం ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అలాగేనమ్మా. దానికి గురువు కావాలన్నారు. ఆ గురువు ఇంకా రాలేదు కదా. అదిగో గురువు వస్తున్నారు. హే సమంత, డోంట్ చీట్. గురువు అంటే టీచర్ కదా. గ్రాండ్ మా చూపించి గురువు అంటావేంటి? మా నాయనమ్మే నాకు తొలి గురువు. నేను పుట్టినప్పటి నుంచి నేనెలా ఉండాలి, ఎవరితో ఏ రకంగా మాట్లాడాలి, ఏ విషయంలో ఎలా స్పందించాలి, ఏ సమస్యనైనా ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి ఎన్నెన్నో నాకు నేర్పించింది మా నాయనమ్మే. నేను నిత్యం మనసా వాచా పూజించే నా గురువు మా నాయనమ్మ. అందుకే
మా నాయనమ్మ సమక్షంలోనే మా నాయనమ్మ చేతుల మీదుగానే ఈ స్నాతక కార్యక్రమం జరుగుతుంది. సూర్య, చక్కటి మాట, నలుగురు మెచ్చుకునే మాట చెప్పావురా. కూర్చో బాబు. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే చంద్ర అగజానన పద్మార్కం గజానన మహరణి. ఏంటి ఫ్రెండ్? అనేక దంతం భక్తానాం ఏకదంతం. నాకు చాలా గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది చంద్ర. ఎందుకు ఫ్రెండ్? హవామహే కవిం కవి సామాన్య ఏదో ప్లాన్ లో ఉంది. జ్యేష్ఠరాజం బ్రాహ్మణ ఫోటో ఉంచుకొని ఏదో నాటకం ఆడాలని చూస్తోంది. మహాగణాధిపతి అది ఏమైనా చేసే ముందు ఆవాహయామి. బావతో మాట్లాడితే బెటర్ కదా. దాని మొహం, దానికంత సీన్ లేదులే. అది కాదు చంద్ర. ఫ్రెండ్, ఆ సామాన్యకి చెక్ పెట్టడం నాకు బాగా తెలుసు. దాని దగ్గర ఫోటో ఉంటే నా దగ్గర దాని లైఫ్ను స్పాయిల్ చేసే బాంబు ఉంది. సో యూ డోంట్ వరీ ఫ్రెండ్. శంభవం దేవం. అమ్మా సావిత్రమ్మ గారు, మీ మనవడికి స్నాతక ముఖ్యోద్దేశం ఉపదేశించండి. బాబు సూర్య, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా, మిన్ను విరిగి మీద పడే ప్రమాదం ఉన్నా ఎప్పటికీ సత్యాన్ని ధర్మాన్ని విడిచి దూరంగా ఉండకు. ఇప్పటి వరకు ఎలా ఉన్నావో ఇక ముందు ముందు కూడా అందరితోనూ మంచిగానే ఉంటూ అందరి మంచి కోరుతూ కలకాలం తలెత్తుకొని బ్రతకాలి. బాబు సూర్య, నేను నీకు ఏం నేర్పానో నువ్వేం నేర్చుకున్నావో అని పక్కన పెడితే ఒక మాట చెప్తాను. ఆ మాట జీవితాంతం బాగా గుర్తుపెట్టుకో. పిల్లలకి పసివయస్సులో చిటికిన వేలు అందించి నడక నేర్పుతూ ఎలా తప్పటడుగులు వేయిస్తామో, అదే పిల్లలు పెద్దయ్యాక తప్పటడుగులు వేయకుండా మంచి నడత కూడా నేర్పాలి. అదే వాళ్ల భవిష్యత్తుకి, వంశ అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే నాయనమ్మా. ఇంకొక విషయం, విశ్వామిత్రుడి దగ్గర శిష్యరికం చేసి శ్రీరామచంద్రుడు ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాడో ఈ రామాయణ గ్రంథం చదివితే నీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అత్తయ్య, అందరికీ ఇవ్వమ్మా. నువ్విప్పుడు పెళ్లికి సిద్ధమయ్యావు. ఆ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఆలోచనలకి తావివ్వకుండా నీకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకునే స్వాతంత్రం నీకొచ్చింది. కమాన్ బావా, ఇట్స్ టైమ్ ఫర్ ఎ గాడ్ మెసేజ్. మా బైబిల్లో అయితే ర్యాండమ్ గా ఏదో ఒక పేజ్ ఓపెన్ చేస్తాం. ఆ పేజ్ లో ఏం మెసేజ్ అయితే ఉంటుందో అదే జీసస్ ఇచ్చే మెసేజ్ అని అనుకుంటాం. అలాగే ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ఒక పేజ్ ఓపెన్ చేయి బావా. ఆ పేజ్ లో ఏ మెసేజ్ ఉంటే ఆ మెసేజ్ ని ఫాలో అవ్వు. ఏముంది బావా? నానమ్మ చెప్పిందే వచ్చింది. ఏంటది? కౌసల్యమ్మ, శ్రీరాముడు అడవులకు వెళ్ళేటప్పుడు, నాయనా, ఇప్పటి వరకు నువ్వు ఏ ధర్మాన్నైతే పట్టుకున్నావో అదే ధర్మాన్ని విడవకుండా గట్టిగా పట్టుకో, అదే నిన్ను కాపాడుతుంది అని. వావ్, గ్రేట్.
బాబు, అక్షంతలు తీసుకొని విఘ్నేశ్వరుడి మీద వేసి నమస్కారం చేసుకోండి. అమ్మా, కాటుకు డబ్బా, అద్దము, దువ్విన అన్నీ తీసుకురండి అమ్మా. అలాగే, ఇప్పుడే తెస్తాను పంతులు గారు. యశివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో స్పృణాత్వం సర్వతో జయమంగళం లాభస్థేషాం జయస్థేషాం ఉతస్థేషాం ఏషామింది వరశ్యామో హృదయస్థో జనార్దన ఆపదమార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే ఆపదమార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే. ఇదిగోండి పంతులు గారు, అద్దం సామదిన సూర్య కళ్ళకు కాటుక పెట్టడం, దిష్టి చుక్క పెట్టడం, తల దువ్వడం చూడటానికి ఎంత బాగుంటుందో. ఏం పడింది? పిల్లి ఏదో కింద పడేసి ఉంటుంది. అయ్యో, ఏంటిది? చీరంతా కాలిపోయింది, అద్దం కూడా పగిలిపోయింది. పద్మావదన, మనం కొత్తవి తెచ్చాం కదా, ఇదేంటి? నేను మనం తెచ్చినవి తెచ్చినట్టు అలానే పెట్టి తీసుకొచ్చాను సాముదిన. మరిది ఎలా జరిగింది? మరిది ఎలా జరిగింది? ఏమో సాముదిన. అయ్యో పద్మ, ఏంటమ్మా ఈ అపశకును? పెళ్ళొక్కళ్ళకైతే
ఇంకొకరికి చెయ్యాలని చూస్తే ఇలాగే జరుగుతుంది. అక్క అమ్మా నువ్వు ఊరుకో. అక్క నువ్వన్నీ మంచివే పెట్టావా? పెట్టాను సూర్య, అన్నీ పెట్టి అక్కడేదో శబ్దం అయితే వెళ్ళి చూశాను. అక్కడ ఏం లేదు. మళ్ళీ వెళ్ళి ప్లేట్ తీసుకొచ్చాను, అంతే జరిగింది. ఏ సామాన్య, ఏంటిది? ఏంటి ఇవన్నీ ఇలా ఎందుకు చేసావు? నాన్సెన్స్. నేను చేయడం ఏంటి? డోంట్ బ్లఫ్. సామాన్య, ఇది నీ పని. నాకేం తెలీదు. తెలుసు, కావాలనే నువ్వు ఇవన్నీ ఇలా డిస్ట్రాయ్ చేసావు. ఏ సమంత, నా బేబీకేం తెలీదని నీకు చెప్తుంటే అర్థం కాదా? ఏంటి న్యూసెన్స్? నాకు తెలుసు, ఇది ఖచ్చితంగా సామాన్య చేసింది. అమ్మా సమంత, తప్పమ్మా. ఎంత తన మీద ద్వేషం ఉంటే మాత్రం అంత పెద్ద నింద? పాపం మీద వేస్తావా? అది మా వదిన గారి సమక్షంలో. ఇది సామాన్య పనే, ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు. సూర్య, నువ్వు కూడా ఏంటి? నేను ఇక్కడే కదా ఉన్నాను. అవునవును, పాప ఇక్కడే ఉంది. లేదు, సామాన్య ఇక్కడి నుంచి వెళ్ళడం రావడం నేను చూశాను. ఇప్పుడేమంటావు సామాన్య? ఇంకేమంటుందిరా నాన్న? ఇలాంటి దాన్ని ఏం చేసిన పాపం లేదు. శుభమాని స్నాతకం జరుగుతుంటే ఇంత ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తావా? ఛీ! ఏ జయంతి, ఏం మాట్లాడుతున్నావు? నా బేబీ ఇంతవరకు నా దగ్గరే ఉంది, తనెక్కడికి వెళ్ళలేదు. వెళ్ళింది, నేను చూశాను కనుకే చెప్తున్నాను. అదేంటమ్మా, ఇక్కడ ఇంతమంది ఉంటే పాప వెళ్ళడం రావడం నువ్వు ఒక్కదానివే చూసావా? చెప్పు, సమాధానం చెప్పు. ఏంటి సమాధానం చెప్పేది? తప్పు చేసింది కాక ఇంకా వాగుతున్నావేంటి? సూర్య, నిజంగా మాట్లాడుకో. ఇంతకీ స్నాతకం జరుగుతుందా అమ్మా? జరుగుతుంది పంతులు గారు, తప్పకుండా జరుగుతుంది. అత్తయ్య గారు, ఇదంతా కావాలని ఒక పథకం ప్రకారం జరిగింది. ఇందులో అక్క హస్తం కూడా ఉందని నా అనుమానం. చెల్లి, అబ్బా, అద్దం దువ్విన కాటుకు డబ్బా కోసం ఎందుకమ్మా ఇంత గొడవ? అత్తయ్య గారు, అక్క దగ్గర కొత్త కాటుక డబ్బా, దువ్వెన, అద్దం అన్నీ ఉన్నాయి. కానీ ఎంత అడిగినా ఇవ్వలేదు. మీరొక మాట చెప్తే ఇస్తుందేమో. ఇవ్వమని చెప్పండి అత్తయ్య గారు. ఏం రాజీ, ఉన్నాయా? నిన్నేనమ్మా రాజీ, ఉన్నాయా? అత్త, ఉన్నాయి, కానీ అవి నేను నా దగ్గర ఏమీ లేవత్త. అక్క, అత్తయ్య గారితోనే అబద్ధం చెప్తావా? అమ్మా, స్నాతకం ముహూర్తం దాటిందంటే అలా జరగడానికి వీల్లేదు పంతులు గారు. మరి తలదువ్వాలి, కళ్ళ కాటుకు పెట్టాలి, బుగ్గన దిష్టి చుక్క పెట్టాలి, అద్దంలో చూపించాలి కదమ్మా. ముహూర్త సమయం దాటిపోతే ఏం చేసినా ప్రయోజనం ఉండదు. జస్ట్ సెకండ్ పంతులు గారు. అమ్మమ్మ, మీరు పర్మిషన్ ఇవ్వండి. దేనికి? పర్మిషన్ ఇవ్వండి, చెప్తాను. బాబు సూర్య, నాయనమ్మా, ఈ రోజు నుండి నీ కాబోయే భార్య కోసం నువ్వేం చేసినా అది నీ ఇష్టం. బావా, ఒకసారి కూర్చోవా? నా వైపు తిరుగు బావా. బావా, నా కళ్ళ కాటుకని నీ బుగ్గు చుక్కుగా దిద్దుతాను. నా చేతి వేళ్ళని దువ్వెననుకో బావా.